మా అక్కని పిలువక చాలా దినాలైంది. నేను పిలుస్తలేను అంత ఇంటి పక్కలతో ముద్దుగా ముచ్చట కూడా పెడుతున్నారేమో. అక్క మార్కెట్కి పోయినావు, నేను ఇంటి పక్కలతో ముచ్చట పెట్టుకుందాం అనుకున్నా. అర్రే నీకు చెప్పలేదు కదా సత్తి, నేను మన ఊరు నాగం పెట్టుకోవచ్చిండ్రా. అంత ఉత్తుగా అంటున్నావు నాకెరికే. నువ్వెప్పుడు పోయినావు అక్క? ఉత్తుత గాతమ్మి, నువ్వు పండుకొనే ఉన్నావు కదా, నేను పొద్దుగల బస్కో ఇప్పుడు వస్తున్నా. అవునా అక్క, నాకు చెప్తే వస్తుంటుంది కానీ నేను కూడా. గందుకే నేను చెప్పలేదు తమ్మి. మన ఊర్లో చెరువును చూస్తే ఏం లేదు, ఇక నువ్వు వాళ్ళు ఈత కొట్టుకుంటా ఆన్నే ఉంటా అంటుంటివి, అందుకే చెప్పలే. మన ఊళ్ళో చిల్లర నీళ్ళు ఏడున్నాయి అక్క. పోయిన నెల అప్పుడు లేకనే ఉండే కదా, నేను పోయి వచ్చిన. పోరగాళ్ళు కిరికిట్ ఆడుకుంటుండ్రు అట్లా. ఓర్ వారి, మొన్నటి ఆనలకు మన చెరువు అలుగు పోస్తా అంటే నువ్వేంద్ర గట్ల మాట్లాడుతున్నావు? అవునా అక్క, కుక్కతో కాడ చేపలు పడుతుండ్రా మన ఊరాలు? అవును తమ్మి, చిన్న చిన్న పోరగాళ్ళు అందరు కుక్క తుమ్లో జిమ్మలు పడతాండ్రు. ఊరోళ్ళు అయితే మస్తు పూజలు చేస్తున్నారు తమ్మి మన చెరువు నిండినందుకు. అక్క చెరువు కట్ట మీద కట్ట చిత్తులు ఆట ఆడుతుంటివి కదా అక్క. నువ్వైతే ఊకనే అవుట్ అవుతుంటివి, మళ్ళా కుంటుమంటేనేమో ఏడుస్తుంటివి. మా దోస్తులు ఉన్నారు కదా, పావని, పతిప, శిరీష, నేను, మేము అందరం కలిసి చెర్లు ఈత కొడుతుంటిమి. ఈత కొట్టుడు అయిపోగానే పక్కకు బట్టలు ఉతుకొని మంచిగా ఇంటికి పోతుంటివి. ఒకనాడు మీరికే లాగొస్తుంటే అమ్మ చీర కొండపోయి చేపలు పట్టినాము కదా అక్క. చీర ఆయనతో ఆగులో కొట్టుకుపోయింది, అమ్మ నిన్ను కొట్టింది. మట్టుకున్న రాక నీకు? అవునరా సత్తి, పొట్టు పొట్టు కొట్టింది అమ్మ. అక్క ఎంటక్ గారు, చంద్రి గారు, యారి గారు అందరు మంచిగా రాక. నేను ఊర్లో దిగి కట్ట మీద నడుచుకుంటూ పోతా అంటే షెర్లాలు ఈతలు కొడుతున్నారు తమ్మి, నేను అడిగినరు కూడా. అక్క నేను ఈ స్కూల్ దుమ్మ కొట్టి ఈత కొట్టి ఎరిసి నవ్వునప్పుడు యారి గాని బట్టలా నూసిపోయినా ఒకసారి ఆగులా. చాలరా బాబు చాలు, ఆపుతావా ఇక? దినాంశాలరా ఈత కొడుతుండట అని నాయన ఒకనాడు చూసి పొట్టు పొట్టు కొట్టిండక్క చింతబరుగు ఈడ్చుకొని. మరి లేకపోతే ఏంది, ఎక్కాలు అడుగుతారని బడి బంది పెట్టి మరి షెర్ల ఈత ఒకటి ఎందుకు కొట్టోడివి, గందుకే కొట్టింది నాన్న మంచిగా. అవ్వక్క కట్ట కింద మర్రి చెట్టు కాడ ఊడలతో ఇట్లా ఉయ్యాల లేక కట్టుకొని ఊగుతుంటే ఉయ్యాలో జంపాలో అంట అని. నీకు ఎప్పుడు ఆట రోకే కానీ మా ఊరోళ్ళు అందరు ఎంత సంబరంగా ఉన్నారో తెలుసా సత్తి? చెరువు మా ఊరి చెరువు, ఊరి బరువునంతా మోసే ఏకైకా తెరువు, చెరువు మా ఊరి చెరువు. సత్తి, మన ఊరి పొలిమేర పంటలతో ఎంత పచ్చగా కనిపిస్తుందో తెలుసా? అందరు చేనులకనే ఉన్నారు. చెరువు కట్ట కింద కాలువలలో కూడా బుడ్డ పరకలు పడుతుండే, అమ్మ పులుసు పెట్టేది కమ్మ ఉంటుండే. అవును తమ్మి, ఆ ఆనదేవుడు సల్లంగుండా కరుణించి ఆనలు కురిపించిండు. అక్క తాత సుట్ట తాగుకుంటా గట్లనే తుఫ్ఫు ఉంచుకుంటున్నాడా? ఇక ముసలోళ్ళు ఏం చేస్తారు తమ్మి, ఇంటికాడ మంచిగా మన్మన్లు మన్మరాలతో ఆడుకుంటారు. అక్క నువ్వు చెప్తుంటే అయితే నా పానం ఆగుతలేరు. ఊరికి పోయి చెల్లరా నేను కూడా ఈత కొట్టొస్తా అక్క, ప్లీజ్ అక్క. సరే అచ్చా అయితారం బోధువుతి. ఇగో అమ్మ నీకోసము కూరంటి పెట్టింది, సర్వపిండి కూడా చేసింది. అవునా అక్క? అబ్బా అమ్మ కమ్మగా వండుతుంది, చాలా దినాలు అవుతుంది కదా అక్క. అమ్మ వండిన ఉంటుంది తినక. వస్తా అక్క.